హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ అండి. మన ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకపోయినా ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ఇవి తప్పకుండా ఉంటాయి కదండి. సో ఈరోజు వీటితోనే చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో టొమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకైనా లేదా ఏదైనా వర్క్లో బిజీగా ఉండి కర్రీస్ చేసుకునేంత టైం లేనప్పుడు తక్కువ టైంలో అయిపోయే ఈ రెసిపీని చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు. సో మరైతే సింపుల్ అండ్ టేస్టీ టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ టొమాటో రైస్కి టొమాటోలు ఎర్రగా బాగా పండిన వాటితో ఈ రెసిపీని చేసుకుంటే టొమాటో రైస్ టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకని నేను ఇక్కడ ఎర్రగా పండిన మీడియం సైజ్ టొమాటో ఒకటి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టొమాటోను ఇలా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల టొమాటో రైస్ చూడడానికి బాగుంటుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. అలాగే చిన్న సైజ్ టొమాటో ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ రెసిపీలోకి టొమాటో ప్యూరీనే కాకుండా టొమాటోను ఇలా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే టొమాటో రైస్ తినేటప్పుడు టొమాటో ముక్కలు పంటికి తగులుతూ రుచిగా ఉంటుంది. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే నేను ఇక్కడ ఒక వ్యక్తికి సరిపడేలా వేడి అన్నంని ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పెట్టుకున్నాను. లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే మళ్ళీ చల్లార్చుకోవాల్సిన అవసరం ఉండదండి. బట్ నేను ఇక్కడ వేడి అన్నం తీసుకున్నాను కాబట్టి ఇలా చల్లార్చుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. సో మరి ఇప్పుడు టొమాటో రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా కలిపి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు తీసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయ ఒకటి ఇలా తుంచుకొని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేసుకున్న పోపు గింజలు, ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా వేగి ఈ రంగులోకి వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి అలా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఇందులో వేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. టొమాటో ముక్కలు ఇలా కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఈ టొమాటో ప్యూరీని చేసుకోవడానికి టొమాటోను వేయించకుండా డైరెక్ట్గా గ్రైండ్ చేసి ఇందులో వేసుకున్నాం కాబట్టి ఈ టొమాటో ప్యూరీ అనేది పచ్చివాసన వస్తుంది కదండి. సో అందుకని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయి ఇందులో నుండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు చల్లార్చి పెట్టుకున్న అన్నం ఇందులో వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, టొమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టొమాటో రైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తక్కువ టైంలోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, ఇంట్లో అందరు కూడా ఇష్టపడతారు. సో మరి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.